చాలా సులభంగా కేక్ తయారీ ఇంట్లోనే చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి. ఒక కప్పు మైదా తీసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇది కోకో పౌడర్. మీకు కుదిరితే వేసుకోండి. నేనైతే కోకో పౌడర్ తెచ్చుకున్నాను. ఇక్కడ బేకరీ స్టోర్‌లో దొరుకుతాయి ఐటెమ్స్. కొద్దిగా ఒక పావు వంతు కప్పులో ఒక పావు వంతు కోకో పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాక్లెట్ కేక్. ఒక 3 స్పూన్స్ అలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా అండి. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. కలర్ అది బాగుంటుంది, బాగా వస్తుంది కేక్. నెక్స్ట్ వచ్చేసి వంట సోడా ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోండి. కేక్ చాలా ఫ్లఫీగా బాగా వస్తుంది. ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒక కప్పు పంచదారని అయితే తీసుకోవాలి. ఫుల్లుగా ఒక కప్పు తీసుకోండి. పిల్లలతో నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. ఆయిల్ వేసుకోండి. కొద్దిగా వంట నూనె, కొద్దిగా నెయ్యి వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. వాటర్ బబుల్స్ అది లేకుండా నీట్గా మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో ఈ బ్యాటర్ని మిక్స్ చేసేసుకోవాలి. చేసేసుకోవాలండి. ఇది కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా రావడానికి ఇందులో పాలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి పాలను కూడా యాడ్ చేసుకొని కొంచెం క్రీమీగా స్టిప్స్ ఇలా కిందకి పడేలాగా నీట్గా స్మూతీగా రావాలండి. ఆ మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అది ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను. కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఇందాక తీసుకున్న బ్యాటర్ మనం కేక్లో లాస్ట్లో డెకరేషన్కి యూజ్ చేద్దాము, పక్కన పెడదాము. ప్రిపేర్ అయిపోయిందండి బ్యాటర్. మనం కేక్ బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఫుల్గాని. ఇప్పుడు ప్రిపేర్ అయిన బ్యాటర్ని అందులో వేసుకొని కరెక్ట్గా ఒక 35 to 40 మినిట్స్ అయితే మనం బేక్ చేసుకోవాలండి. ముందుగా ఒక దలసరిది మందపాటి గిన్నె ఏదో ఒకటి ఇంట్లో ఉన్నది పెట్టుకొని ఒక 5 మినిట్స్ అండి ప్లేట్ వేసేసి 5 మినిట్స్ బాగా ఓవర్ హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి దాని కింద రింగ్ ఏదో ఒకటి వేసుకోవాలి. రింగ్ వేసుకొని మనం పెట్టుకున్న బ్యాటర్ బౌల్ పెట్టేసుకొని 35 to 40 మినిట్స్ కన్ఫామ్గా ఉండాలి. తర్వాత మనం ఏ స్పూన్ తోటో లేకపోతే ఫోర్క్ స్పూన్ కానీ ఒక స్టిక్ కానీ పెట్టి చూసి పుల్లతోటి అది అంటుకోకుండా ఉండాలి. అప్పుడు మనకి కింద స్పాంజ్ అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఇది అయితే విప్పింగ్ క్రీము ఫ్రిడ్జ్లో ఉన్న విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ బౌల్ ఫుల్గా తీసుకోవాలి. ఈ కప్ ఫుల్గా మనం విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాము. ఈ మెజర్మెంట్స్ కప్ గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. కిట్ తీసుకున్నాను, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎంతకి ఎంత వేసుకోవాలన్నది. విప్పింగ్ క్రీమ్ బాగా విప్ చేసుకోవాలండి. అసలు బీటర్ లేదు, ఇంట్లో విస్కర్ లేదు, ఏది లేని టైంలో నేనైతే చల్లకాము గుర్తొచ్చింది. సడన్గా అనుకోకుండా ఇలా చెయ్యాలనిపించింది. కేక్ ఏదో ఒకలా చెయ్యాలి, కానీ నాకు టైం లేదు. ఎన్ని షాప్స్లో దగ్గరగా ఒక 10 ఎలక్ట్రికల్ షాప్లో అడిగాను, ఎక్కడ బీటర్ లేదని చెప్పారు. యాక్చువల్గా నేను బీటర్తో చేయాలనుకున్నాను, కానీ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాక చాలా బాధ అనిపించింది నాకు బీటర్ లేదని. కానీ ఎలా అన్నా చెయ్యాలనుకున్న పని చెయ్యాలనిపించింది. చాలా కష్టపడ్డాను. బీటర్ అయితే తొందరగా అవుతుంది. కాకపోతే మనం ఇలా చేస్తుంటే కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టాలి. కానీ ఏదన్నా కష్టపడితేనే కదా రిజల్ట్ బాగా వస్తుంది. ఎలా అయితే నేను చల్లకామంతో స్టిఫ్ పీక్స్ వరకు తీసుకొచ్చాను. మనం ఇది బాగా ఎక్కువ తిప్పుతూనే ఉండాలి. ఫస్ట్ స్లో మోషన్లో తిప్పి అలా స్పీడ్గా తిప్పుతూనే ఉండాలి. మనకి ఇది ఎలా తెలుస్తుందంటే విప్పింగ్ క్రీమ్ తయారైనట్టు ఈ బీట్స్ ఉన్నాయి, ఈ చూసారా, అసలు మనం బౌల్ వెనక్కి తిప్పామంటే కింద పడకూడదు క్రీము. అంత అంత టైట్నెస్ రావాలి అది. చూసారా, ఇందాక చాలా లూజ్గా ఉంది. నేను తిప్పి కొద్దీ అది చూసారా ఎంత స్టిఫ్గా అయిందో. ఇంకా చాలా స్టిఫ్గా అవ్వాలి. మనం ఎలా తిప్పితే అలా గీతలు అలాగా చూడండి ఫ్లవర్ టైపు గట్ట వస్తుంది. ఇంకొద్దిగా చేస్తే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. అసలు ఎవరన్నా ఇలా చేస్తారో లేదో తెలీదు. నాకైతే చాలా సరదాగా అనిపించింది. అనుకోకుండా చాలా కష్టపడ్డాను కూడా. సరదా ఏముంది, చాలా కష్టపడ్డాను కూడా. మొత్తానికైతే క్రీమ్ రెడీ అయిపోయింది. మనం ఇందాక తీసుకున్న కేక్ ఉంది కదా, ఈ కేక్ని మొత్తం కూల్ అయిపోయింది. దీన్ని హాఫ్లోకి మధ్యలో కట్ చేయాలి. చాలా ఫ్లఫీగా వచ్చిందండి, చూసారా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకొని 2 లేయర్స్ కింద చేస్తున్నాను నేనైతేని.
మిడిల్‌లోకి కట్ చేసుకోవాలి ఇలాగా. చాకు లేదంటే థ్రెడ్‌తో కూడా కట్ చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా భలే వచ్చింది చాక్లెట్ కేక్ అయితేని. మనమైతే షుగర్ సిరప్ తీసుకోవాలి. కొద్దిగా షుగర్ ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకొని అందులోకి వాటర్ ఏసుకోవాలి. వాటర్ ఏసుకొని ఆ షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఆ షుగర్ పౌడర్‌ని ఇంగో ఇలా గ్యాప్స్‌లో మధ్య మధ్యలో మొత్తం కేక్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఈ లేయర్‌కి అండ్ ఆ లేయర్‌కి కూడా అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి. ముద్దయ్యి కారిపోయేలాగా. ఇక్కడ చూసారా నేను ఎలాగ తడుపుతున్నానో. కొంచెం కొంచెం తీసుకొని మొత్తం కేక్ లేయర్ అంతా రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి. వెనిలా ఎసెన్స్ ఈ విప్పింగ్ క్రీమ్‌లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనం కేక్ మొత్తం పట్టించాలి ఈ క్రీము. నీట్‌గా కవర్ చేసుకుంటూ మొత్తం కేక్ లేయర్స్ అంతా ఫుల్లుగా ఏసేసుకోవాలి పైనంతని. చూసారండి? ఇలా ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి బ్లాక్‌నెస్ కనిపించకుండా. ఈ కేక్ బేకింగ్ ఐటెమ్స్ అన్నీ కూడా నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలకే పడ్డాయి. నేను ప్రతిదీ వీడియో తీసి పెడతాను మీకు చూస్తూ ఉండండి. నేను ఇంకా అన్ని ఐటెమ్స్ కూడా వాడలేదు. దీంట్లో చాలా వరకు ఉపయోగపడే ఐటెమ్సే. ఇంట్లో కేక్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోండి కిట్. మిడిల్ లేయర్ అంతా అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో పార్ట్ లేయర్ కూడా పెట్టేసుకున్నాను. దానిపైన కూడా సేమ్ ఇదే ప్రాసెస్ క్లీన్‌గా ఈక్వల్‌గా ఆ విప్పింగ్ క్రీమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ క్లీన్‌గా మొత్తం అంతా పట్టించేయాలి. విప్పింగ్ క్రీమ్ మొత్తం ఫుల్‌గా కేక్‌కి పట్టించేసిన తర్వాత మనమైతే దీంట్లో రెడ్ కలర్ ఎసెన్స్ కలుపుకుందాము. కలర్ అనేది ఆప్షనల్ అండి. కలర్ వేయడం వల్ల బావుంటుందని ఏసాను. ఒక కలరే వాడానండి. ఎక్కువ కలర్స్ కూడా మంచివి కాదు. ఇదన్నా లుక్ కోసం మా ఆయన గారికి కనిపించడం కోసం తన బర్త్‌డే కోసమని తయారు చేస్తున్నాను. నేనైతే మా ఆయన్ని బావ అని పిలుస్తాను. తనకి బావ అని పిలవడం చాలా ఇష్టం. అందుకని నేను బావ అనే పిలుస్తాను. బావ అనే రాస్తున్నాను. ఆ మిగిలిన క్రీమ్ చుట్టూరు జిగ్‌జాగ్ టైప్‌లో మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ కింద వస్తే బావుంటది చాక్లెట్ ఫ్లేవర్. వైట్ మీద బ్లాక్ చాలా బావుంటుంది. ఇందాక చెప్పాను కదా నేను బౌల్‌లో పక్కకు తీసుకోండి అని. అది ఇదేనండి చాక్లెట్ సిరప్పు. ఫస్ట్ ఏసుకున్నాం కదా అది. ఫాలో అయిపోతుందన్న టెన్షన్‌లో నేను చాలా ఫాస్ట్‌గా వేసేస్తున్నాను. ఎలా వస్తుందో గానీ. ఏదో వచ్చినట్టు ఏదో ప్రేమగా మా ఆయన గారి కోసం తయారు చేశాను. తన ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి. 12 అయిపోతుంది. వాళ్ళందరూ లోపల పడుకొని ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఇలా చేసుకుంటున్నాను బేకింగ్ మొత్తం. ఎలా అయితే అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఫాలో అయిపోతుందన్న టెన్షన్‌లో కొంచెం ఫాస్ట్‌గా వేసేస్తున్నాను. మీరు తాయితీగా వేసుకోండి. మొత్తానికి కేక్ అయితే రెడీ అయిపోయిందండి. కేక్ కలర్‌ఫుల్‌గా ఉండటం కోసం ఇవి కూడా యాడ్ చేస్తున్నాను పైన. కొంచెం కలర్‌ఫుల్‌గా కనపడటం కోసం. మీరు చాకో బైట్స్ చాలా రకాలు ఉంటాయండి. ఏది కావాలితే అది ఏసుకోవచ్చు. చూసారా నా కేక్ మొత్తానికి 12 అయ్యి దగ్గరకొస్తుంది. తన్నే లేపాలి. తన చేత కట్ చేయించాలి. ఆ వీడియో కూడా పెడుతున్నాను చూడండి. నా కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళ కోసం